హర్షబాబు గారు వేరే అమ్మాయితో ఉండడం ఏంటి? వీళ్ళిద్దరూ అంత చనువుగా ఉండడం ఏంటి? అబ్బో బాబాయ్, అంటే హర్షబాబు మంచివాడు కదా? లేదు, ఈ ఫోటో రాహుల్ బాబుకి పంపాలి. నన్ను ముట్టుకున్నందుకే ఆ రాహుల్ బాబు మాస్టర్ గారిని చంపినంత పనిచేశారు. ఈ ఫోటో చూస్తే రాహుల్ బాబు హర్ష బాబుని ఖచ్చితంగా బతికినేవారు. వద్దు, రాహుల్ బాబుకి తెలియకూడదు. లేదు, ఇదంతా నిజం కాదు. అమ్మాయి స్నేహితురాలు ఎందుకు కాకూడదు? పట్నంలో ఇలాగే ఉంటారేమో. నేనే ఏదో పొరపడుతున్నాను. హర్షబాబు నవ్యమని మోసం చేయడం లేదు కదా? అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఈడు జోడు చాలా బాగుంటుంది. అన్నిట్లో నంబర్ 1 గా ఉండే వాగ్దేవి నంబర్ 1 గుణాలున్న అల్లున్నే సెలెక్ట్ చేసుకుంది. నిజంగా గ్రేట్. ఈ చీరలో సూపర్. ఫోటో ఇది. అయ్యా ఇలా రండి.
అమ్మా శాంభవి గారు, అల్లుడికి ఇవ్వాల్సిన వస్త్రాలు తీసుకురండి అమ్మా. అరుణప్రసాద్ గారు, వచ్చి అల్లుడికి వస్త్రాలు ఇవ్వండి. అలాగే పంతులు గారు. బాబు, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకుని రా బాబు. హర్షబాబుతో పాటు ఫోటోలో ఉన్నది ఎవరిని శ్యామలమ్మ గారిని అడిగితే ఒకవేళ అడిగినా ఆవిడ చెప్పేది నిజమని ఎలా నమ్మాలి? కన్న తల్లి కదా, తప్పైనా సరే కొడుకునే వెనకేసుకొస్తుందేమో. సరసు, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. వచ్చినప్పటి నుంచి కనిపించకపోయేసరికి మీ ఊరు వెళ్ళిపోయావేమో అనుకున్నాను. లేదమ్మా. హర్షబాబు గురించి చెప్పనా వద్దా? చెప్పనా వద్దా? ఏంటి సరసు, నన్ను ఎదురుగా పెట్టుకుని ఏదో ఆలోచిస్తున్నా? అబే ఏం లేదమ్మా. అంటే నువ్వు చెప్పకపోతే నాకు తెలియదనుకున్నావు. ఆ విషయం మాట్లాడడానికి ఇలా నీ దగ్గరికి వచ్చాను. ఏంటమ్మా అది? దేని గురించి? నువ్వు బుచ్చమ్మ కాదు సరస్సు అన్న రహస్యం ఎక్కడ ఈ ఇంట్లో చెప్పేస్తానని భయపడుతున్నావు కదా? అవునమ్మా, అదేనమ్మా, అదే నా భయం. చెప్పనని ఆ రోజే మాటిచ్చాను కదా. నీతో అవసరం పడకుండానే ఈ పని జరిగిపోతుంది. ఇక ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏం భయపడకు. సరేనమ్మా. కీర్తి డార్లింగ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ప్రేమించిన అబ్బాయికి పెళ్ళవుతుంటే ఏడవకుండా డాన్స్ చేయమంటావా? కమాన్ కీర్తి, ఎన్నిసార్లు చెప్పాలి? ఇది జస్ట్ నేమ్ సేక్ పెళ్ళి, నిజం కాదు. ఏమో, ఏం చెప్తాం? నువ్వు పెళ్ళయ్యాక అమ్మాయి కోసం మారిపోతే, నా మీద ప్రేమ చచ్చిపోతే? అంత సీన్ లేదు. లేని ప్రేమ నటించలేక ఇక నేను చేస్తున్నాను. దానికి తోడు ఈ ఇంట్లో వాళ్ళ ఓవర్ యాక్షన్ భరించలేక, వాళ్ళతో పోటీపడి యాక్ట్ చేయలేక ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా?
నెంబర్ వన్ అంటే వాగ్దేవి. వాగ్దేవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీమతి శ్యామలా మోహన్ గారి చేతుల మీదుగా ఎక్స్క్యూజ్ మీ 1 minute. జాతీయ స్థాయిలోనే అత్యుత్తమ గౌరవ పురస్కారం అందుకోబోతున్న నాకు నాకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నవారితోనూ కనీసం నాతో సమాన స్థాయిలో ఉండదగిన వారితోనూ సన్మానం ఏర్పాటు చేసుంటే సముచితమైన స్థానం దక్కుండేది. నాకన్నా తక్కువ చదువుకున్న శ్రీమతి శ్యామలా మోహన్ తన భర్త పరపతి వల్ల ఈ స్థాయికి వచ్చింది గాని స్వయం ప్రతిభతో కాదు. అమ్మా శ్యామలా గారు, మీరు అమ్మాయికి పెట్టవలసిన వస్త్రాలు తీసుకురండి. నచ్చిందమ్మా? చాలా. ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇస్తే తీసుకోకుండా ఉంటుందా ఆంటీ? నేనైతే కళ్ళు మూసుకొని తీసుకుంటాను. మేలిం బంగారం లాంటి నా కోడలికి నిశ్చితార్థం రోజున ఏం కొనాలా అని చాలా ఆలోచించి ఇది తీసుకొచ్చాం. నీ చేతికిస్తుంది మేమే అయినా అన్ని షాప్స్ తిరిగి సెలెక్ట్ చేసింది మాత్రం హర్షాని. ఆ మాట చెప్పారు కదా, ఇక ఎలా ఉన్నా కళ్ళు మూసుకొని తీసుకుంటుంది. నిశ్చితార్థానికి ఇంత ఖరీదైన బహుమతి దేనికి శ్యామలా? ఖరీదు ఖర్చులో కాకుండా నా కోడలి నవ్వులో చూసుకుంటే ఇది ఏ పాటిదన్నయ్యా? నవ్య, నువ్వు వెళ్ళి చీర మార్చుకుందామా? నవ్య, ఇంత భారీ గిఫ్ట్స్ నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, నేను కూడా వస్తాను. నవ్య జాగ్రత్త. నేనున్నాను కదా బావా, డోంట్ వరీ. నువ్వున్నావనే చెప్తున్నాను మ్యాగీ. వచ్చావా? అందరం ఇంత సంతోషంగా ఉన్నాం, ఇంకా నీ దర్శనం కాలేదేంటి అనుకుంటున్నా. నీ వల్ల ఇలాంటి ఆకేషన్లో కూడా నవ్వడానికి భయపడాల్సి వస్తుంది. లేదమ్మా, నేను దూరంగానే ఉన్నాను. మండపానికి కూడా రావాలనుకోలేదు. రాహుల్ బాబు పిలిచినట్టు అనిపిస్తే ఆయన పిలవకపోయినా వెళ్ళి పక్కన నుంచుందామని నీ ప్లాన్. ఉంగరాన్ని ముట్టుకున్నందుకే తిట్టాను. బుద్ధున్న దానివే అయితే ఎక్కడో ఒక మూలన కూర్చొని ఏడవాలి.
కానీ ఇలా మా ముందు తగలట్టం కాదు. ప్లీజ్ నవ్య, ఇప్పుడేం మాట్లాడకు. ఆంటీ వాళ్ళు వింటే బాగోదు. దీని ప్లాన్ అదే మ్యాగీ. వాళ్ళ ముందు నన్ను బ్యాట్ చేయడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తుంది. లేదమ్మా, నేనలా నోరు ముయ్. చేసిన తప్పుని ఎప్పుడైనా ఒప్పుకున్నావా నువ్వు? దాంతో మనకెందుకు నవ్య? ముహూర్తానికి లేట్ అవుతోంది, వెళ్దాం పదా. చూడు, ఈ రోజు అందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. దయచేసి దాన్ని నాశనం చేయకు. ఇది ఇక్కడ ఇలాగే ఉంటే ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది మ్యాగీ. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఫంక్షన్ జరుగుతున్నంతసేపు ఆ బుచ్చం ఇక్కడ ఉండకూడదు. దాని సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. వాగ్దేవి ఇండియాకొచ్చి డేట్ కన్ఫర్మ్ అయ్యాక పెళ్లి ముహూర్తం పెట్టమను శాంభవి. ఇక నుండి జరిగే ఏ ఈవెంట్ కూడా తను మిస్ కాకూడదు. లేదు, అలా జరగదులేండి. ఆల్రెడీ ముహూర్తం గురించి పంతులు గారితో మాట్లాడాను. అత్తారిల్లంటే అనుమానం, భయం ఉంటాయి. కానీ మీరు చూపిస్తున్న అభిమానానికి, ప్రేమకి నవ్యని మీ ఇంటికి పంపించడం మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఇంత చిన్న చిన్న వాటికి ఇంత సంతోషపడుతుంటే ముందు ముందు జరగబోయే వాటికి ఇంకెంత మురిసిపోతారు. శ్యామల, ఎవరైనా ఉన్నారా? వాటర్ తీసుకురండి. సరస్సు టెన్షన్ చూస్తుంటే మంచినీళ్ళు తీసుకెళ్తుంది. ఇందులో శానిటైజర్ కలపాలి, దాని పని అయిపోతుంది. అమ్మగారు, నీళ్లు తాగండి అమ్మగారు. అవి తాగే నీళ్ళేనా? వాటర్లో ఏం కలిపావు? నేనేం కలపలేదమ్మా, అక్కడ ఉన్నవే తెచ్చాను. ఆంటీ, ఇవి మంచినీళ్ళే, తాగండి. ఆర్ యు ఓకే?